దేహి అనే మాట లేదన్నాడు. ఎక్కడో ఒకచోట సంపాదించి ఈ కౌశికుడి యొక్క రుణం తీరుస్తానన్నాడు. కౌశికుడు అంటే కుశిక వంశం వాడు కాబట్టి విశ్వామిత్రుడిని కౌశికుడు అంటారు. ప్రాణాలు పోయినా యాచనకు మాత్రం దిగను. వెంటనే భార్య అంది, నాథ, కాలం అనేది శక్తి స్వరూపం. అవమానాలు సన్మానాలు రెండూ చేయిస్తూ ఉంటుంది ఈ కాలమే. పురుషుణ్ణి మహాదాతన చేసిన కాలమే మళ్లీ అదే పురుషుణ్ణి యాచకుణ్ణి చేసేస్తుంది. మన జీవితమే చూడొచ్చుగా, క్షణంలో ఎంత తలకిందులైపోయిందో. ఒక విప్రుడి యొక్క క్రోధం కారణంగా రాజ్యం పోయింది, సుఖాలు పోయినాయి, అడవులు పట్టుకొని తిరిగాం అంటున్నది. దేవి, కత్తి పుచ్చుకొని నా నాలుకను నిలువునా చీలినా సరే అభిమానం చంపుకొని దేహి దేహి అని మాత్రం అడగను. నేను సుక్షత్రియుణ్ణి, సూర్యవంశ సంజాతుణ్ణి. భుజబలంతో సంపాదించి మరొకరు ఇస్తాను, ఇంత అంతే తప్ప యాచించను. వెంటనే ఆమెన్నది, ప్రభు, పోని మరొక్క పని చేయండి. ఇంద్రాది దేవతలు న్యాయంగా నన్ను నీకు సమర్పించారు. నేను ముమ్మాటికి నీ సొత్తును మంత్రపూర్వకంగా నిన్ను దానం చేశారు. నీకు నా రక్షణ పోషణ భారాలన్నీ మీవే. అందువల్ల నన్ను అమ్మేసి ఆ డబ్బుతో రుణం తీర్చుకోండి అని మళ్లీ అన్నది. నాథ, నా మాట వినండి, కాదనవద్దు. మనకట్టే వ్యవధి లేదు, సూర్యాస్తమయమే గడువు. మనం గనక సూర్యాస్తమయం లోపల గనక ఆయనకి డబ్బు ఇవ్వకపోతే ఆ విప్రుడి యొక్క శాపాగ్నిలో దహించుకుపోతాం. అటువంటి నీచత్వం మనకొద్దు. ప్రభు, మీరు నన్ను నమ్ముతున్నది జూదమాడటానికి కాదు, మద్యం తాగడానికి అంతకంటే కాదు, రాజ్యం కోసము కాదు, భోగాల కోసం కాదు, కేవలం గురువు గారి యొక్క రుణం తీర్చుకోవడానికి, సత్యవ్రతాన్ని సఫలం చేసుకోవడానికి మాత్రమే నన్ను మీరు అమ్ముతున్నారు. కాబట్టి మీరు కించపడవలసిన అవసరం లేదు. ఇది గర్వించాల్సిన అంశం. దయచేసి నా మాట విని నన్ను నమ్మేయండి అన్నది. ఇక గతిలేక హరిశ్చంద్రుడు అంగీకరించాడు. సరే దేవి, నిన్ను నమ్మేస్తాను, నాకు దిగులేంటి, నీచాతి నీచులు కూడా చేయనటువంటి పనికి సిద్ధమవుతున్నాను అని రెక్కబట్టుకుని భార్యను చెరచరా తీసుకువెళ్లి వీధి మొగల్లో ఒక అరుగు మీద నిలబడ్డాడు. గొంతు జీరబోయింది. నలుగురికి వినిపించేటట్టు అరిచాడు, జవదాటి ఎరుగది యువతీలలామంబు పతిమాట రతనాల పైడి మూట, అడుగు చెప్పి ఎదురు చెప్పి ఎరుగదు భర్త మాటకు అన్న ఒక పద్యం, చక్కగా పద్యం ఉంటుంది అక్కడ. సరే, ఈయన చెబుతున్నాడు, ఓ నాగరికులారా, అందరూ వినండి. ఈవిడ నా భార్య, నాకు ప్రాణాల కంటే ప్రీతిపాత్రురాలు. మీలో ఎవరికైనా దాసి అవసరమైతే చెప్పండి, ఈమెను అమ్మేస్తాను. అత్యవసరంగా నాకు ధనం కావాలి, నాకు అట్టే వ్యవధి లేదు అన్నాడు. ఈ మాటలుగా ఆ పండితులు నిశ్చేష్టులయ్యారు. ఎవడవురా నువ్వు, కట్టుకున్నదాన్ని అమ్ముతున్నావు అని నిష్ఠూరంగా మాట్లాడారు. ఎవడినా, నేనొక నీచుణ్ణి, అమానవుణ్ణి, కాదంటే రాక్షసుణ్ణి, కఠినాత్ముణ్ణి, అందుకే ఈ పాపం చేస్తున్నాను. మీకు కావాలంటే కొనుక్కోండి. ఆ బ్రాహ్మణులు వృద్ధ రూపంలో ఉన్న ఆ విశ్వామిత్రుడు తక్కిన వారిని తోసుకుంటూ ముందుకొచ్చాడు. అయితే నేను కొంటాను, మా ఇంటి పనికి దాసి కావాలన్నాడు. నా ఇల్లాలు సుకుమారి చేసుకోలేకపోతోంది, నా దగ్గర కావాల్సినంత డబ్బుంది, ఇస్తాను, ఎంతకు అమ్ముతావు చెప్పు అన్నాడు. హరిశ్చంద్రుడు హృదయం ముక్కలైపోయింది, దుఃఖం పొంగి పొర్లింది, ధర చెప్పలేకపోయాడు. అబ్బాయి, ఏమిటి అనుమానిస్తున్నావు? బాగా ఆలోచించుకొని కావాల్సినంత డబ్బు అడుగు, బేరమాడకుండా ఇచ్చేస్తా, తీసుకో. స్త్రీలు పురుషుడికి ధనమని శాస్త్రార్థంలో ఉన్నదేగా. అంటే స్త్రీలు పురుషులకి, అంటే భార్య భర్తకు ధనం. ఇందులో అనుమానించవలసిన పని లేదు. 32 లక్షణాలు కలిగి సమర్థురాలై శీల గుణాన్విత అయినటువంటి స్త్రీకి 1,000,000 సువర్ణ టంకాలు అని ధర ఉంది. అదే పురుషుడైతే అర్బుదం అంటే 10 కోట్లు. హరిశ్చంద్రుడు బదులు చెప్పల, ధర చెప్పలేక కుమిలిపోతున్నాడు. బ్రాహ్మణుడే సాహసించి అతని ముందు గుడ్డబరిచాడు, 1,000,000 బంగారు నాణాలు కుప్పబోశాడు. మాధవీదేవిని కుప్పుబట్టి ఇక ఈడ్చుకుపోతున్నాడు, కొనుక్కున్నాడు కాబట్టి. బ్రాహ్మణోత్తమ, ఒక్కసారి విడిచిపెట్టు, కన్నబిడ్డని కళ్ళారా చూసుకొని వస్తాననేమి.
ఏడుస్తూ అడిగింది. రోహితుడు అమ్మ అమ్మ అంటూ వెంటపడ్డాడు. ఆ బ్రాహ్మణుడు కసురుకున్నాడు, అయినా ఆగటం లేదు తల్లి మీద ప్రేమతోటి. తల్లి కూడా వారిస్తోంది, నాయనా మీ నాన్న దగ్గరే ఉండు, రావద్దని. బ్రాహ్మణుడు ఒక్కటి చరిచి వెనక్కి నెట్టేశాడు ఆ పిల్లవాడిని. అప్పుడు మాధవీదేవి దుఃఖం నిలుపుకుంటూ, ఓ విప్రవర్య, కాసింత దయ చూపించండి, వీడిని కూడా కొనేసుకోండి. వీడు లేకుండా నన్ను కొనుక్కున్న మీ ఇంట్లో మనస్ఫూర్తిగా నేను పనిచేయలేను, ఈ పాటి అనుగ్రహం చూపించండి అని ఏడ్చింది. వెంటనే వృద్ధ బ్రాహ్మణుడు అంగీకరించాడు. వీడు మగవాడు కాబట్టి అద్భుతం సువర్ణ నిష్కాలు పోస్తున్నాను అని అక్కడ 10 కోట్లు పోశాడు. తల్లిని బిడ్డను కలిపి పదండి అన్నాడు. మాధవిదేవి హరిశ్చంద్రుడికి ప్రదక్షిణం చేసింది. మోకాళ్ళకి నేలాంచి ఎదురుగా కూర్చుంది, నమస్కరించి కళ్ళు మూసుకుంది. యది దత్తం యది హృతం బ్రాహ్మణాస్తరిస్పరితాయది తేన పుణ్యేన మే భర్త హరిశ్చంద్రోస్తు వై పునగా. ఏమి మాట చెప్పింది చూడండి. నేను చేసిన దానాలు, ధర్మాలు, హోమాలు, బ్రాహ్మణ సంతర్పణలు ఏవైనా ఉంటే ఆ పుణ్యం వల్ల నాకు మరుసటి జన్మలో కూడా ఈ హరిశ్చంద్రుడే భర్తగుగాక అన్నది. హరిశ్చంద్రుడు హాహాకారాలు చేశాడు. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా? నీడైనా కూడా చెట్టును విడిచి వెళ్ళదే, ఎలా వెళ్ళిపోతావు దేవి? బావురుమంటున్నాడు. కొడుకును దగ్గరగా తీసుకున్నాడు. నాయనా నువ్వు వెళ్ళిపోతున్నావా అన్నాడు. ఇక నేనేమైపోతానో ఓ బ్రాహ్మణోత్తమా, రాజ్యత్యాగే నమే దుఃఖం వనవాసే నమే ద్విజ యత్పుత్రేణ వియోగో మే ఏవమాహ సభూపతి. ఓ మహానుభావ, బ్రాహ్మణోత్తమ, రాజ్యాన్ని కౌశికుడికి ధారపోసినప్పుడు గాని, అడవులలో అగచాట్లు పడ్డప్పుడు గాని నాకే బాధ అనిపించలేదు. కాని ఇప్పుడు ఇదిగో ఇలా పుత్రుణ్ణి వదులుకుంటూ ఉంటే దుఃఖం భరించలేకపోతున్నానన్నాడు. లోకంలో భర్తలందరూ భార్యలను సంతోషపెడతారు, బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు, చీనాంబరాలు కొనిస్తారు. మరి నేను దుఃఖంలో ముంచేశాను. బంగారం కోసం అమ్మేశాను, రాజభోగాలు అనుభవించాల్సిన దాన్ని దాసీని చేశాను. ఎంతటి శిలాహృదయం నాది. సూర్యవంశంలో పుట్టిన మహారాజును భర్తగా పొంది కట్టకడపడికి ఇలా దాసీవైపోయావు. ఓ దేవి, విధి విలాసం ఎంత ఘోరమో, ఎంత క్రూరమో చూడు. తల్లిదండ్రుల్ మరి వేరలేరిక సఖీ తద్దంపతుల్ కాక నీకిలన్ అని అక్కడ తత్వబోధ చేశాడు. అక్కడ ఎలా ఉండాలో హరిశ్చంద్రుడు బోధించాడు భార్యకి. హరిశ్చంద్రుడు విలపిస్తూనే ఉన్నాడు. వృద్ధ బ్రాహ్మణుడు కమిచి తీశాడు, చరణాకోల లాంటిది. మాధవి రోహితులను చెళ్ళుమని కొట్టాడు. కదలండి అన్నాడు. హరిశ్చంద్రుడు హృదయానికి తగిలింది, కూలబడిపోయాడు, కుమిలి కుమిలి ఏడ్చాడు. సూర్యవంశానికి కొత్త మొలకగా ఆవిర్భవించిన ఈ రోహితుడు దాసీపుత్రయ్యాడు కదా, అమ్ముడు పోయాడే. ఓ భార్యాపుత్రులారా, ఇంతటి దుర్దశకు మిమ్మల్ని తెచ్చిన నా దుర్నయాన్ని క్షమించండి అని, అయ్యో నాకు కనీసం మరణమైనా రావడం లేదే అని విలపిస్తూ భార్యాపుత్రులు వెడుతున్న వైపే చూస్తూ ఉన్నాడు. క్రమంగా వాళ్ళు కళ్ళుమరుగైపోయారు. వెంటనే విశ్వామిత్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఈసారి శిష్యగణంతో సహా వచ్చాడు. దక్షిణ దక్షిణ అన్నాడు. హరిశ్చంద్రుడు తన ముందున్న బంగారు నాణ్యాలను తీసుకోమన్నాడు. దీన్ని ఎలా సంపాదించావో చెప్పు అని నిలదీశాడు. హరిశ్చంద్ర, అక్రమంగా ఆర్జించిన అపవిత్ర ధనమైతే నేను ముట్టుకోను, మంచిదైతేనే తీసుకుంటాను, ఎలా సంపాదించావు చెప్పు అన్నాడు. మహర్షి, నా భార్యను 1 కోటి నిష్కాలకు అమ్మేశాను, అలాగే పుత్రుణ్ణి 10 కోట్ల నిష్కాలకు విక్రయించాను. ఇదిగోండి మొత్తం 11 కోట్లు సువర్ణ టంకాలు తీసుకోండి అన్నాడు. హే రాజన్, స్వీకరించు అంటున్నావు. బోడి 11 కోట్ల చిల్లర నాణ్యాలు, నేను 2.5 బారువుల బంగారం నాకివ్వాలి, అంత అవుతుందా ఇది? నువ్వు ఇస్తానన్న దక్షిణ ఎంతో మర్చిపోయావా?
తూకాలు కొలతలు నాకేం తెలియవు అనుకుంటున్నావా? ఇవి సరిపోవన్నాడు. మరిన్ని సంపాదించమన్నాడు. మహాత్మా, తక్కింది కూడా తప్పకుండా సంపాదించిస్తాను, మరికొంతకాలం గడువు పెంచు అన్నాడు. భార్యాపుత్రుని ఇప్పుడే కదా అమ్మాను. హరిశ్చంద్ర, గడువు పెంచడం కుదరదు. ఈ రోజుకి ఇంకా 4వ భాగం మిగిలింది. అది ముగిసే లోపల నువ్వు సంపాదించడమా నాకు చెల్లించడం కావాలి అన్నాడు. ఆ సువర్ణ టంకాలు తీసుకొని విశ్వామిత్రుడు వెళ్ళిపోయాడు. ఇంకా విశ్వామిత్రుడు నిట్టూర్పు విడిచి ఇంకా తనను తాను అమ్ముకోవడం తప్ప మరొక ఉపాయం కనిపించలే ఆయనకి. అదే అరుగు మీద నిలబడ్డాడు. బిగ్గరగా అరిచాడు, సేవకుడుగా నన్ను కొనుక్కోండి, సుఖపదిలిచిన వారు ఎవరైనా ఉంటే అన్నాడు. అప్పుడు యమధర్మరాజు ఒక చండాలుడిగా మారి అక్కడికి వచ్చాడు. ఆయన ఒంటి నుంచి దుర్గంధం కొడుతోంది. పెద్ద పెద్ద గూబురు మీసాలు, ఎత్తుపళ్ళు, నల్లటి రంగు, పెద్ద బాణలాంటి బొజ్జ, భీకర ఆకారం, చేతిలో పొడవాటి కర్ర, పుర్రెలు ఎముకలు దండగా మెడలో విరాలాడుతున్నాయి. అలాంటి రూపంతో యమధర్మరాజు వచ్చాడు. ఒక చండాలుడు రూపంలో. కాటికాపిరి అనుకుందాం కాసేపు. ఏమయ్యో, నేను చండాలుణ్ణి, నా పేరు ప్రవీరుడు. మనకి నాటకంలో సుబాహుడు అని వస్తుంది, వీరబాహుడు అని. సరే, కాటికాపరిని శవాలు కాల్చడానికి వచ్చిన వాళ్ళ దగ్గర సుంకాలు వసూలు చేయాలి, ఇంకా నేను చెప్పినట్లు అలా చేయాలి, చేస్తావా అన్నాడు. నా దగ్గర బంటుగా ఉందిగా, నీకు ఇష్టమేనా అన్నాడు. హరిశ్చంద్రుడు ఇరుకున పడ్డాడు. అవుననలేడు, కాదనలేడు. ఆలోచించాడు. ఓ ప్రవీర, బ్రాహ్మణుడు గాని క్షత్రియుడు గాని నన్ను కొనుక్కోవాలని ఆశించాను. ఉత్తమ మధ్యమ అధములకు ధర్మాలు కూడా ఇదే విధంగా ఉంటాయని పెద్దలు అంటారు అన్నాడు. చండాలుడని, ఏమయ్యోయ్, ఆలోచించకుండా మాట్లాడుతున్నావు, అలాంటోడికి అలాంటిదే జరుగుద్ది, కోరింది దొరకదు. అందరిలాగా ఆలోచిస్తే అందరిలాగే మనమును మాట మీద నిలబడాల. ఇప్పటికైనా అమ్ముడు పోతానన్నప్పుడు అమ్ముడు పోవాలి, నిజం మాట్లాడితే నువ్వు ఇప్పుడు నాకు అమ్ముడైనట్టే అన్నాడు. హరిశ్చంద్రుడు ఇంకా ఏదో మాట్లాడబోయేసరికి విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు. హరిశ్చంద్ర, వీడు చండాలుడైతే అయ్యాడు, కోరినంత ధనం ఇచ్చి నేను కొనుక్కోవడానికి సిద్ధపడ్డాడు కదా, ఇంకా ఆలోచన ఎందుకు? వెంటనే తీసుకుని నా దక్షిణ నాకు పడి నేను వెళ్ళిపోతా అన్నాడు. మహాత్మా కౌశిక, సూర్యవంశంలో పుట్టిన వాడినయ్యా, రాజ్యాలు ఏలిన వాడిని డబ్బు కోసమని ఒక చండాలుడికి దాసుడికి అయ్యేదా? ఇది మీకు న్యాయంగా ఉందా అన్నాడు. సరే, నీ ఇష్టం, నా దక్షిణ నాకి. ధనం ఇవ్వకపోతే నేను ఊరుకోను. సూర్యాస్తమయానికి ఇక అరగంటే ఉంది, ఆలోచించుకో. బాకీ చెల్లిస్తావో శాపాగ్నిలో బూడిదవుతావు అన్న. హరిశ్చంద్రుడు కుదేలైపోయినాడు. మహర్షి, క్షమించండి అంటూ కాళ్ళు పట్టుకున్నాడు. నేను దాసుణ్ణి, ఆర్తుణ్ణి, దీనుణ్ణి, విశేషించి మీ భక్తుణ్ణి. ఈ చండాలుడితోటి సాంకర్యం నేను భరించలేకపోతున్నాను. విప్రోత్తమ, కాసింత అనుగ్రహించు, దయ చూపించు. నువ్వే నన్ను సేవకుడుగా స్వీకరించి బాకీ కింద జమేసుకో. నీ దగ్గరే పడి ఉంటా, చెప్పిందల్లా చేస్తాను, మీ మనస్సుకు నచ్చేటట్టు చేస్తానన్నాడు. హరిశ్చంద్ర, సరే అయితే, ఇంతగా బతిమలాడుతున్నావు కనుక అంగీరిస్తున్నాను. నిన్ను కింకరుడుగా స్వీకరిస్తున్నా. నేనేం చెబితే అది చేయాలి, కాదనకూడదన్నాడు. హరిశ్చంద్రుడు సరేనన్నాడు. గండం తప్పిపోయినట్టుగా సంతోషపడ్డాడు. ఆ సంతోషం ఎంతోసేపు నిలబడలా. వెంటనే విశ్వామిత్రుడు చండాలుడి వైపు తిరిగి, చండాలా, ఇదిగో వీడు నా దాసుడు, నేను అమ్ముతున్నాను, కొనుక్కో. ఇప్పుడు నాకు కింకరుడు అవసరంలా, నాకు డబ్బు కావాలి, ఎంత ఇవ్వగలవో అంత ఇచ్చి కొనుక్కో, నీకు కావాలంటున్నావు కదా అని. చండాలుడు ముసిముసిగా నవ్వుకుంటూ విశ్వామిత్రుడికి కావాల్సినంత డబ్బు ఇచ్చేశాడు. మహర్షి, ప్రయాగ మండలంలో నాకు 10 యోజనాల పొలం ఉంది, అది రత్నగర్భ, దాన్ని మీకు ఇస్తున్నాను, తీసుకోండి. అవి కాక ఇవిగో 1000 రత్నాలు, సువర్ణ టంకాలు, మణులు, ముత్యాలు, ఇవన్నీ మీకే ఇస్తున్నాను అని వాడి దగ్గర ఉన్న సంచి కుమ్మరించాడు. కౌశికుడు అవన్నీ స్వీకరించాడు. అప్పుడు ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది. అశరీరవాణి వినపడింది. మహారాజా, నువ్వు ఇప్పుడు రుణవిముక్తుడు అయ్యావు. విశ్వామిత్రుడి దక్షిణ పూర్తయింది, మాట నిలబెట్టుకున్నావు.
అంటూ పైనున్నటువంటి ఇంద్రాది దేవతలందరూ అభినందించారు. హరిశ్చంద్రుడు కూడా ఆనందపడ్డాడు. మహర్షి, మీరే తల్లి, మీరే తండ్రి, మీరే నా బంధువు. ఏ రుణం తీర్చుకోవడం కోసం ఇంతకాలము నేను పరితాపించానో అది ఈ క్షణంలో తీరిపోయింది. నా మనస్సు ఇప్పుడు తేలికపడింది. ఇప్పటికేం చేయమంటారో ఆజ్ఞాపించండి అన్నాడు. హరిశ్చంద్ర, ఈ క్షణం నుంచి ఈ చండాలుడు ఏం చెబితే అది చెయ్యి, శుభం భవతు అంటూ ఆ ధనం తీసుకొని వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు అటు వెళ్ళగానే ఈ ప్రవీరుడు హరిశ్చంద్రుడి చేతులకు బంధనాలు వేశాడు. ఆ తాడు కొస తన చేతితో పట్టుకున్నాడు. మాట తప్పాలను చూస్తావురా అంటూ చేతికర్రతో ఒకటిచ్చాడు. హరిశ్చంద్రుడు కోపం లేదు, బాధ లేదు, మౌనంగా నిలబడ్డాడు. అప్పుడు అతడిని ప్రవీరుడు తన పేటలోకి లాక్కుపోయాడు. గుడిసె ముందు నిలబెట్టాడు. కాళ్లకు కూడా బంధనం వేశాడు. ఇప్పుడు అలా వదిలేసి తాను గుడిసెలో దూరి హాయిగా పడుకొని నిద్రపోయాడు. హరిశ్చంద్రుడి ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. తన జీవిత చిత్రమంతా కళ్ళ ఎదుట కనబడుతూ ఉంది. కట్ట కడపడికి ఇలా చండాలత్వం దాపురించిందా అని విలపించాడు. అక్కడ మాధవీదేవి తన పిల్లవాడు రోహితుడు ఎంత విలపిస్తున్నారో. ఇదిగో వస్తాడు నాన్న, అదిగో వస్తాడని బుజ్జగిస్తోందేమో. పిచ్చిది, నాకు చండాలత్వం వచ్చిందని వాళ్ళకి తెలియదు. భగవంతుడా, ఎంతటి దుర్దశ నాకు రాసి పెట్టావయ్యా అని బాధపడుతూ ఉన్నాడు. ఇలా దుఃఖిస్తూ మహారాజు రోజులు గడుపుతూ ఉన్నాడు. 5వ నాడు ఆ చండాలుడికి రవ్వంత దయ కలిగింది. బంధనాలు ఇప్పేశాడు. ఒరి కింకరా, ఈ కాశీకి దక్షిణం వైపున శ్మశానం ఉంది, అది మందే. ఈ రోజు నుంచి నువ్వే దానికి కాపలా. వదిలేసి అటు ఇటు షికార్లు కొట్టేవో జాగ్రత్త. సుంకం సరిగ్గా ఎక్కువ తక్కువ లేకుండా వసూలు చేయాలి. చెయ్యకపోయావో ఇదిగో కర్ర నీ వీపు పగులుతుంది. గుడిసె వెనకాల ఇంకో పాత కర్ర ఉంది, తీసుకో. ఇంకా నిలబడ్డావేంటి అన్నాడు. హరిశ్చంద్రుడు కాళ్ళు ఈడ్చుకుంటూ శ్మశానానికి వెళ్ళాడు. భయానకంగా ఉంది శ్మశానం. కంపు కొడుతున్నది. ఎక్కడ చూసినా పుర్రెలు, ఎముకలు కాళ్లకు తగులుతున్నాయి. పట్టపగలే నక్కల కూతలు వినపడుతున్నాయి. గ్రద్దలు, రాబందులు గుంపులు గుంపులుగా వాలుతున్నాయి. సగం కాలిన శవాలు పళ్ళికిలుస్తున్నాయి. అక్కడ అద్భుతమైన పద్యం రాశాడు బలిజేపల్లి వారు. కాబోలు బ్రహ్మరాక్షస సమూహం బిది అని ఒక అద్భుతమైన పద్యం ఉంది. అందరూ విన్న పద్యమే. చనిపోయిన వాళ్ళ కోసం కొంతమంది ఆక్రందనలు చేస్తున్నారు. అవన్నీ వింటూ ఉంటే గుండెలు పిండేస్తున్నాయి. హరిశ్చంద్రుడికి తన వాళ్ళందరూ జ్ఞాపకం వచ్చారు. హా దేవి, హా పుత్రక, మీరెక్కడా నేనిక్కడ అని ఏడుస్తూ ఉన్నాడు. శ్మశానం అంతా కలయదిరుగుతూ ఉన్నాడు. అతని గుడ్డలు మాసిపోయినాయి, నలిగిపోయినాయి, చిరిగిపోయినాయి. ఏకవస్త్రం ధరించి ఉన్నాడు. భుజం నుంచి కాళ్ళ వరకు ఒక పాత కంబళి విరాలాడుతుంది. అంతటా చితాభస్మే ఎక్కడ చూసినా అక్కడ. చేతి వేళ్లకి అరచేతులకి జిడ్డు మసి. అవే చేతులతో ఆకలి తీర్చుకుంటున్నాడు. శవాలకు వేసిన పిండాలు ఆవురావురుమని తింటున్నాడు ఆకలికి. రాత్రి లేదు, పగలు లేదు, ఒక్కటే కాపల. నిద్ర మర్చిపోయి చాలా కాలమైంది. ఇలా 12 నెలలు, 1 సంవత్సరం 100 సంవత్సరాల్లా గడిచింది. మనకి దుఃఖంగా ఉంటే అలా గడుస్తుంది. అదే సుఖంలో ఉంటే 100 ఏళ్ళు కూడా 1 ఏడులాగా అయిపోతాయి. ఒకరోజు రోహితుడు బ్రాహ్మణ బాలుడితో కలిసి ఆ వారణాసికి దగ్గరలో ఉన్న ఒక అడవిలోకి వెళ్ళాడు. సమిధలు, దర్భలు తీసుకురావడానికి వెళ్ళారు. ఈ పిల్లవాడిని కూడా పంపించాడు ఆ బ్రాహ్మడు. వాళ్ళు దర్భలు, సమిధలు కోసుకొని మూటగట్టి ఈ అబ్బాయిని ఎత్తిన పెట్టారు. ఈ రెండింటిని రోహితుడిని ఎత్తిన పెడితే అవి పట్టుకొని నడక సాగిస్తున్నాడు. కొంత దూరం వచ్చేసరికి ఓ చెరువు కనపడింది. రోహితుడికి దాహం వేసింది. మోపు దింపేవాళ్ళు లేరు. వాళ్ళు ఏమైనా ముందెళ్తున్నారు, పిలిస్తే అరుస్తారేమో అని అక్కడే ఎత్తుగా ఉంది ఒక పుట్ట. ఆ పుట్ట మీద ఆ మోపులు జార విడిచాడు. గబగబా వెళ్లి చెరువులోకి దాహం తీర్చుకొని వెళ్ళి వచ్చి మోపులు ఎత్తుకుంటున్నాడు.
అంతే. విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకి ఒక నల్లటి సర్పం బయటకు వచ్చి రోహితుడి కాటేసింది. అమ్మా అని దిక్కులు అదిరేలాగా పిల్లాడు పడిపోయాడు, ప్రాణాలు విడిచిపెట్టాడు. ముందు వెళుతున్న పిల్లలకి ఈ కేకలు వినపడ్డాయి. వాళ్ళు గబగబా పరిగెత్తుకుంటూ వచ్చారు, చూశారు రోహితుడు చచ్చిపడి ఉన్నాడు. వాళ్ళకి భయం పుట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పారు, ఓ దాసి దాసి, మాతో వచ్చాడే మీ కొడుకు, అడవిలో పాము గరిచింది, చనిపోయాడన్నారు. మాధవీదేవి నెత్తిన పిడుగుపడ్డట్టయింది. ఆ వృద్ధ బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంది. ఏడుస్తుంటే ఆయన అడిగాడు, ఏమిటి దాసి, ఈ సంధ్యవేళ ఈ శోకండాలు, అమంగళం, అశుభం, నింజం ఈ మాత్రం తెలియదా నీకు అని క్రూరంగా కసురుకున్నాడు. పాపం ఆమె నోరు మెదపలేకపోయింది. ఏం జరిగిందో చెప్పాలని కూడా తోచటల్లా. వెంటనే ఆయన కోపం వచ్చి, దుష్టురాలా, ఏమిటి కోటి నిష్కాలు నీ మొగుడి మొహాను పోసి కొన్నాను, ఇంకా ఏడాది కాలేదు, అప్పుడే నన్ను ముంచేసేటట్టున్నావే, ఇంటి పనులు చేయడానికి అంత ఓపిక లేకపోతే నా సొమ్ము ఎందుకు తీసుకున్నారు, వెళ్ళి పట్టుకురా పో, నా డబ్బు నాకు ఇచ్చి నీ దారి నువ్వు పో, నీ కొడుకును కూడా తీసుకుపోవాలంటే ఆ డబ్బు కూడా ఇచ్చేయి అన్నాడు. ఆయన తట్టుకోలేకపోయింది. స్వామి, నా కొడుకును పాము గరిచిందట, అడవిలో చనిపోయాడట, వాడిని చూసేస్తానయ్యా, ఒక్కసారి ఈ పూటకు అనుమతి ఇవ్వండి అని కాళ్ళ వెళ్ళబడింది. ఓసి నీచురాలా, దుర్వార్తలు చెప్పద్దు, కళ్ళబొల్లి కబుర్లు ఏడుపులు నా దగ్గర పనికిరావు. పని ఎగ్గొట్టడానికి మీరు ఎంతలేసి అబద్ధాలైనా ఆడతారు, ఎన్ని కట్టుకథలైనా చెబుతారు అన్నాడు. మహానుభావ, కాసింత కరుణించు, దయ చూపించు, అబద్ధం కాదు నేను చెప్పేది. ఆ బ్రాహ్మణ బాలురందరూ చెప్పారు ఈ మాట, పని ఎగ్గొట్టి ఎళ్ళను, ఇప్పుడే వచ్చేస్తాను, నా మాట నమ్మండి అంటూ కాళ్ళ మీద పడింది. దాసిదేనా, నీ కొడుకు ఏమైతే నాకేంటి, ముందు చేతిలో పని పూర్తి చేయి, పిచ్చి వేషాలు వేసావా జాగ్రత్త, నా కోపం తెలుసుగా, కంచి దెబ్బలు తగులుతాయి అని వెళ్ళిపోయాడు. తలుపేసుకున్నాడు. మాధవీదేవి కంటికి మంటికి ఏకధారగా ఏడ్చింది. అలసిపోయింది, సొమ్మసిల్లిపోయింది. కాసేపటికి తేరుకుంది, ధైర్యం తెచ్చుకుంది, గబగబా పనులన్నీ పూర్తి చేసింది. చీకటి పడింది. అప్పుడొచ్చాడు బ్రాహ్మడు తలుపు తీసుకొని. ఇప్పుడు వెళ్ళు, నీ కొడుకును చూసుకో, చచ్చిపోయాడు అంటున్నావుగా, దహనక్రియలు అవి పూర్తి చేసి వచ్చేయి, మళ్ళీ తెల్లవారుజామున పాచి పనికి అందుకోవాలి, ఆలస్యమైందా అన్నాడు. అడవిలకు పరుగు తీసింది. ఆ పిచ్చి తల్లి పుత్రకా రోహిత అని ఓపిక కొద్ది అరుస్తున్నది, ఎలుగెత్తి పిలుస్తోంది. ఆ బ్రాహ్మణ పిల్లలు చెప్పినటువంటి చెరువు దగ్గరికి వెళ్ళింది. అక్కడ అనాథలాగా పడి ఉన్న కొడుకును చూసింది. బిడ్డని అక్కున చేర్చుకొని దారుణంగా విలపించింది. తండ్రి ఒక్కసారి పలకరించవా, అమ్మా అనవా అంటుంది. పిచ్చిదానిలా పలవరిస్తోంది. మహారాజా, నువ్వు ఎక్కడున్నావయ్యా, చూడు నీ కొడుకుకి ఏ గతి పట్టిందో, కొన ఊపిరిందేమో, బతుకుతాడేమని ఆశగా పరిశీలించి చూసింది. ముక్కు దగ్గర వేళ్లు పెట్టి చూసింది. అరికాళ్ళలో రుద్దింది, వేడి పుట్టించడానికి ప్రయత్నం చేసింది, ఏడ్చింది, పిచ్చి ధోరణిలో పడిపోయింది. నాయనా రోహిత, ఇక నిద్రజాలు లేవయ్యా అంటున్నది. నీ మిత్రులందరూ ఇళ్ళకెళ్ళిపోయినారు, మనం కూడా వెళ్ళాలి లే అంటున్నది. నాయనా, నా మీద ఏమైనా కోపం వచ్చిందా, నేను నీ అమ్మనరా, నిన్ను చూసుకునే బతుకుతున్నానరా అని పిచ్చి మాటలన్నీ మాట్లాడుతోంది. నాథ, ఏ జన్మలో ఏ పాపం చేశాను, ఇవాళ ఇలా ఒంటరిగా ఫలం అనుభవిస్తున్నా, నువ్వు కూడా దగ్గర లేని సమయంలో ఈ దారుణం జరగాల స్వామి, నాకేమిటి దిక్కు, దైవమా, ఏమిటి నాకు ఈ విషమ పరీక్ష అనుకుంటున్నా. మాధవీదేవి విలాపాలు అడవిలో మారుమోగినాయి. అక్కడే దగ్గరలోనే నగరపాలకులు వినపడ్డాయి. పరుగు పరుగున వచ్చారు. ఎవరు నువ్వు అన్నారు. ఈ బాలుడెవరు, నీ భర్త ఎవరు, గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. సమాధానం చెప్పలా పాపం ఆమె. వాళ్ళకు అనుమానం వచ్చింది. వెంటనే గుసగుసలాడుకున్నారు. ఓ, ఇది స్త్రీ కాదు, పిశాచి, బాలఘాతిని, లేకపోతే ఇలా అర్ధరాత్రి అడవిలో ఒంటరిగా కూర్చుంటుందా, ఎవడో పిల్లవాడిని తినటానికి తెచ్చింది, కాసేపట్లో తినేస్తుంది అనుకొని అందరూ కూడబలుక్కొని ధైర్యం తెచ్చుకొని ఆవిడ జుట్టు పట్టుకొని చేతులు పెడలెక్కన విరిచి కట్టి లాక్కుపోయారు. నేరుగా ఆ ప్రవీరుడి దగ్గరికి తీసుకెళ్లారు.
ఓరి ప్రవీర, నగరానికి అడిచేవారు అడవిలో దీన్ని పట్టుకున్నాం, వెంటనే దీన్ని చంపించు. చండాలుడు ఆమెను ఎగాదిగా చూశాడు. అబ్బో, ఈవిడా? నాకు తెలుసులే, మీరెవరూ ఇంతకుముందు చూడలేదా? ఈవిడ ఇప్పటికి ఎంతమంది పిల్లల్ని పొట్టన పెట్టుకుందో లెక్కే లేదు. ఇప్పటికైనా పట్టుకుని మంచి పని చేశారులే, ఇక మీరు పోండి, ఈవిడ కథ నేను చూసుకుంటాను అన్నాడు వాడు. వెంటనే తన సేవకుడిని పిలిచాడు, అదే హరిశ్చంద్రుడిని. ఒరే దాసా, ఇట్రా, ఈ దుష్టులాన్ని చంపేయి. అయ్యో, ఆడదేని సంశయిస్తావేమో, వెంటనే చంపు అని ఆజ్ఞాపించాడు. స్త్రీని చంపడమా అని హరిశ్చంద్రుడు భయపడిపోయాడు. స్వామి, నేను చంపలేనన్నాడు. ఇంకేదైనా పని చెప్పండి, చేస్తానన్నాడు. కింకరా, భయం వద్దు, ఈవిడిని సంహరించడం పాపం కాకబాగా పుణ్యం. ఎందుకంటే ఇది పసిబిడ్డలను చంపి భక్షించే పిశాచం. దీన్ని ఇలాగే విడిచిపెడితే నగరంలో పిల్లలు మిగలరు, కత్తి అందుకో అన్నాడు. హరిశ్చంద్రుడు, ఓ మహాత్మా, స్త్రీని వధించను అనేది నా నియమం, ఇది నాకు ఆజన్మ వ్రతం, ఇవాళ దాన్ని భంగపరుచుకోవడం నా వల్ల కాదన్నాడు. దుష్టుడా, నేను నీకు అధిపతిని, స్వామి కార్యం కంటే నీకు స్వీయ వ్రతం గొప్పదా? నా దగ్గర జీతం తీసుకుంటూ నేను చెప్పిన పని చేయనంటావా? నిన్ను బోలెడంత డబ్బు పోసి కొన్నాను, స్వామిని ధిక్కరించిన వల్ల నువ్వు నరకానికి పోతావు అన్నాడు. హరిశ్చంద్రుడు ఇంకా తప్పించుకోలేకపోయాడు, కత్తి అందుకున్నాడు. వనిత, నేను ఒక పాపాత్ముణ్ణి, ఇటు వచ్చి నా ముందు కూర్చో, నీ శిరస్సు ఖండిస్తానన్నాడు. ఆమె వజ్రశల దగ్గరకు వచ్చి కూర్చుని ఖడ్గం చేత పట్టుకొని 2 అడుగులు ముందుకేశాడు హరిశ్చంద్రుడు. ఆవిడ తన ధర్మపత్ని అని అతనికి తెలియదు, ఆయన తన ధర్మ భర్త అని ఆవిడికి తెలియదు. ఆ నాటకంలో లాగా ఆ మంగళసూత్రాన్ని చూడటం అవన్నీ ఇక్కడ చెప్పలేదు. చండాల, చనిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, సంహరించు. అయితే నాదొక చిన్న విజ్ఞప్తి. నా కన్న కొడుకు సాయంకాలం అనగా చనిపోయాడు. ఇక్కడికి దగ్గరలోనే శవమై పడి ఉన్నాడు. ఆ శవం దగ్గర నేను ఏడుస్తూ ఉంటే వీళ్ళు పట్టుకొచ్చారు నన్ను. వాటిని తీసుకొచ్చి కాటికి ఆపరి కనుక నీకు అప్పగిస్తాను, త్వరగానే వచ్చేస్తాను, రాగానే శిరస్సు ఖండిద్దువు గాని. హరిశ్చంద్రుడు సరే అన్నాడు. బాలుడు యొక్క శరీరాన్ని భుజాన వేసుకొని తీసుకొచ్చింది ఆమె. మహారాజా, ఎక్కడున్నావో, నీ ప్రియపుత్రుడు చనిపోయాడు, ఇప్పుడు నేను చనిపోబోతున్నాను అంటూ బోరున ఏడుస్తుంది. హరిశ్చంద్రుడు విన్నాడే గాని బొంగురుపోయిన ఆమె కంఠస్వరాన్ని పోల్చుకోలేకపోయాడు. అసలే చీకటి, గుర్తుపట్టలేకపోయాడు. అప్పుడు ఆమె మాట్లాడుకుంటున్న తనలో తను, చండాల, వీడు నా బిడ్డడు, వీడి తండ్రి ఎక్కడున్నాడో నాకు తెలియదు, నాకు ఈ దురవస్థ వచ్చి పడింది అంటూ బావురుమంది. ఓ దుర్విధి, రాజ్యం పోగొట్టావు, భార్యాభర్తలను విడగొట్టావు, నన్ను దాసీని చేశావు, భార్యాపుత్రులను అమ్ముకోవలసిన దుర్గతిని కల్పించావు, రోహితుణ్ణి పొట్టన పెట్టుకున్నావు. రాజర్షి విశ్వామిత్రుడికి ఇంతకంటే నువ్వు చేయగలిగిన హాని ఏమైనా ఉందా అని ఆమె అన్నది. ఎప్పుడైతే అలా అన్నదో ఈ మాట చెవిశోకంగానే హరిశ్చంద్రుడు అదిరిపడ్డాడు. తన భార్య, తన పుత్రుడా, అయ్యో పుత్రక అంటూ కూలబడిపోయాడు. ఆ అరుపుతో మాధవీదేవి కూడా గుర్తుపట్టింది, మూర్ఛపోయింది. కొంతసేపటికి హరిశ్చంద్రుడు తేరుకున్నాడు, బోరున విలపించాడు. కొడుకా, ఇక నన్ను నాన్న అని ఎవరు పిలుస్తారా అన్నాడు. నేను ఒక వస్తువుగా అమ్ముకున్న దుర్మార్గుణ్ణి, నాకు ఈ శాస్తి జరగాల్సిందే అని బాలుణ్ణి హృదయానికి హత్తుకున్నాడు. ఆ మహారాణి స్పృహలోకి వచ్చింది. భర్త కనిపించాడని ఆనందించాలో, కన్న కొడుకు శాశ్వతంగా దూరమయ్యాడని ఏడవాలో అర్థం కాలేదు ఆమెకి. నలిగిపోతోంది. కనిపించని దేవుడి మీద పట్టరాని కోపం వచ్చింది ఆమెకి. ఓ దుష్టదైవమా, కరుణారహితుడా, ఇంద్రతుల్యుడైన హరిశ్చంద్రుణ్ణి చండాలుణ్ణి చేశావా? రాజ్యం పోగొట్టి మిత్రులను దూరం చేసి భార్యాపుత్రులను అమ్ముకునే దుర్దశ కల్పించావా? కట్టకడపటికి ఇలా చండాలుణ్ణి చేశావా? చివరికి తన భార్యనే చంపవలసిన దుస్థితికి తెచ్చావా అని దైవాన్ని కఠోరంగా నిలదీసింది. భర్త కంఠాన్ని గాఢంగా కౌగులించుకుంది. మహారాజా, ఇది కళా నిజమా నమ్మలేకపోతున్నానంది. నా మనస్సు బండబారిపోయింది, నిశ్చయంగా తెలుసుకోలేకపోతోంది. ఏమైనా ధర్మ మార్గంలో పయనించేవాడికి మానవుడే కాదు, దైవం కూడా సహకరించడు, ఇది జీవితం అని ఆమె ఏడుస్తూ ఉంది. హరిశ్చంద్రుడు వేడిగా నిట్టూర్చాడు. రోహితుడు ఎలా మరణించాడో అడిగి తెలుసుకున్నాడు. కాసేపటికి
ఆమె కర్తవ్యాన్ని గుర్తు చేసింది. మహారాజా, ఆ చండాలుడి ఆజ్ఞ నిర్వర్తించు. ఇదిగో నీ ఎదుటిగా కూర్చున్నాను, నా శిరస్సు ఖండించు. స్వామి ద్రోహము అసత్యము నీకు అంటకూడదు, లే అన్నది. మహారాజా, నిరంతరము నిష్ఠతో గౌరీదేవిని అర్చించాను, దేవబ్రాహ్మణ పూజలు నిర్వహించాను. వీటికి ఏదైనా ఫలితం అంటూ ఉంటే వచ్చే జన్మలో కూడా నువ్వే భర్త కావాలి అన్నాడు. హరిశ్చంద్రుడు, దేవి, ఈ దుఃఖాలేక నేను భరించలేను. ప్రాణాలు తీసుకుందామంటే నా మీద నాకే అధికారం లేదు. నరకం వస్తే రాని, ఇంతకంటే అదే నయం. పుత్రుడి చితాగ్నిలో నేను కూడా మరణిస్తాను. నన్ను క్షమించు. నువ్వు వెంటనే బయలుదేరి బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళిపో. నేనేమైనా దానాలు ధర్మాలు చేసి ఉంటే పరలోకంలో మళ్ళీ మనం ముగ్గురం కలుసుకుందాం అన్నాడు. చంద్రమతి అంటున్నది, మహర్షి, నేను నీతో పాటు ఈ పుత్రుడి యొక్క చితాగ్నిలో ప్రవేశిస్తాను. కష్టాలు భరించి భరించి అలసిపోయాను. ఇక నా వల్ల కాదు. నీతో పాటే మరణించడమే నాకు శ్రేయోదాయకం. అసలు ఇంకా మనం ఎవరి కోసం బతకాలి? స్వర్గమో నరకమో అందరం కలిసి అనుభవిద్దాం. పద, చీచి పేర్చుకుందాం అన్నది. హరిశ్చంద్రుడు మారు మాట్లాడలేదు, మౌనంగా అంగీకరించాడు. కట్టెపోగుల్ని పేర్చి చితి పేర్చాడు. తనని ఎత్తుకొని, కొడుకుని ఎత్తుకొని తెచ్చి దాని మీద పడుకోబెట్టాడు. ఇద్దరూ దానికి దగ్గరగా నిలబడ్డారు. కళ్ళు మూసుకొని పరమేశ్వరిని ధ్యానించారు. ఓ శతాక్షి, ఓ జగదీశ్వరి, ఓ బ్రహ్మస్వరూపిణి, ఓ రక్తాంబర పరీధాన, ఓ కరుణాకర సాగర, నానాయుధధర అంబా, కరుణించు తల్లి. తెలిసిగాని తెలియకగాని చేసిన మా అపరాధాలన్నీ క్షమించు మాత. ఇలా ప్రార్థిస్తూ ఉండగా ఇంద్రాది సకల దేవతలు ప్రత్యక్షమయ్యారు. యమధర్మరాజు వాళ్ళకి అగ్రభాగాన నిలబడ్డాడు. బ్రహ్మదేవుడు పలకరించాడు. ఈ శుభం దగ్గర మనం ఆపుదాం. బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు, తర్వాత కథని ఆ యొక్క జగన్మాత ఆదేశం మేరకు, నా రామచంద్రుడి యొక్క అనుజ్ఞ మేరకు రేపు మీతోటి పంచే ప్రయత్నం చేస్తాను. అంతవరకు స్వస్తి. ఏతత్ ప్రవచన ఫలం శ్రీ జగన్మాత పాదార విందార్పణమస్తు. హరి ఓం తస్సత్. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.